ఆత్రేయ గారి పేరు వింటే చాలు మనసు పులకరిస్తుంది. నిర్మాతగా నేను, నా వైజయంతి మూవీ సంస్థ ఆత్రేయ అనే అక్షర సరస్వతితోనే ప్రారంభమైందని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. వారు రాసిన మధురమైన పాటలు ఎన్నో. పాడుతా తీయగా, కారులో హుషారుగా, కారులో షికారుకెళ్ళే అనే పాటలు వింటూ ఎంతో హుషారుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నేను, నా తొలి చిత్రం నుండి ఆ మహనీయుడు తుది శ్వాస విడిచే వరకు అన్ని చిత్రాల్లోనూ అన్ని పాటలు వారితోనే రాయించుకున్నాను అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడే మధుర క్షణాలు ఇవి. నా తొలి చిత్రం ఎదురులే మనిషిలో వారు రాసిన కృష్ణా ముకుందా మురారి అనే పాట పెద్ద సంచలనమై కమర్షియల్ చిత్రాలని ఒక మలుపు తిప్పింది. ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా, వారితో ఉన్న అనుభవాలు పెద్ద సంచలనమై కమర్షియల్ చిత్రాలని ఒక మలుపు తిప్పింది. ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా, వారితో ఉన్న అనుభవాలు అన్నీ ఇప్పటికీ తలుచుకుంటే కళ్ళు చెమరిస్తాయి. ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి? ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు ఆత్రేయ గారి 100వ జయంతి ఉత్సవం. మొట్టమొదటిగా వారికి నమస్కరిస్తూ, నా అదృష్టం ఏంటంటే వారితోటి పనిచేసేటటువంటి భాగ్యం నాకు లభించింది. వారి పరిచయము నాకు లభించింది. ప్రజ్ఞకి చదువుకి సంబంధం లేదు అని నిరూపించినటువంటి వ్యక్తి మన మహాకవి ఆత్రేయ. చదివింది ఇంటరు, కానీ ఏ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు కూడా శోధించనంత గొప్పగా మనసుని గురించి శోధించి మన ఎదురుకుండా ఆ జ్ఞానాన్ని రాసిపోసినటువంటి వారు ఆత్రేయ గారు. మరొకటి ఏంటంటే, అద్భుతమైనటువంటి డైలాగులు ఆ రోజున రాస్తున్నారు, ఈ రోజున రాస్తున్నారు. ప్రజలు గుర్తుంచుకునేటట్టు మాత్రమే కాకుండా మరీ ఆ డైలాగుల్ని రిపీట్ చేసుకుంటూ ఆనందించే విధంగా కూడా ఆనాటి కవులు ఉన్నారు, ఈనాటి కవులు ఉన్నారు. అది కాదనిలేము. కానీ తరాలకి, అంటే ఒక తరానికి కాదు, ఎన్ని తరాలకైనా సరే తను రాసిన డైలాగు నిలబడగలిగేటట్టు రాసినటువంటి వాళ్ళు మాత్రం ఈనాడు మనకు కనిపించరు. ఎందుకు కనిపించరంటే, జస్ట్ లైక్ బెర్నార్డ్ రస్సెల్ చెప్పినట్టుగా బుక్స్ ఆఫ్ ద అవర్ అండ్ బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నట్టుగా ఇవాళ అందరూ కూడా డైలాగ్స్ ఆఫ్ ద అవర్ బట్ నాట్ డైలాగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ ఉన్నారు. నిశ్చయంగా అద్భుతంగా రాస్తున్నటువంటి కవులు ఉన్నారు, రచయితలు మనకున్నారు. కానీ ఆత్రేయ గారి గురించి చెప్పినప్పుడు మాత్రం ఒక ఆత్రేయ గారు మాత్రం జ్ఞాపకం వస్తారు, మిగతా వారు ఎవరు జ్ఞాపకం రారు. కారణం ఏంటంటే, ఒక నిబద్ధత, ఒక క్లుప్తత. వారు రాసిన సినిమాల్లో డైలాగ్ మీరు ఏది చూసినా సరే మీకు ఒకటే కనిపిస్తుంది, ఈ పదాన్ని తీసేస్తే బాగుంటుంది, ఈ పదం బదులుగా మరొక పదం ఉంటే బాగుంటుంది అని ఏనాడు మనం ఆలోచించలేం. ఎందుకంటే అంత పెర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ అయింది. రాసినటువంటిది ఎంత మట్టుకు ఉండాలో ఒక తూనిక ఆయన రాసినటువంటి పాటల్లో కానీ, ఆయన రాసినటువంటి డైలాగ్స్లో కానీ ఒక తూనిక ఉంటుంది. అది ఎంత గొప్ప తూనిక అంటే ఒక్క పదాన్ని కూడా మనం తీసి పక్కన పెట్టలేము. అదొకటే కాదు, కాలానికి నిలబడుతుంది. ప్రతి డైలాగు, ప్రతి పాట కూడా మానవుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తుంది.
మానవుడి యొక్క హృదయంలోకి చొచ్చుకుపోతుంది, మనసు యొక్క స్థితిని తెలియజేస్తుంది. అందు గురించి వారి పాటలతోటి వారిని కంపేర్ చేయగలిగినటువంటి, అంటే వారితో కంపేర్ చేయగలిగినటువంటి రచయిత ఇప్పటివరకు మళ్ళీ మనకి రాల. బహుశా వస్తారనే ఆశ లేదు. ఇక్కడ అనేక మంది ఉండొచ్చు. ఒక ఇంటర్ చదివి మనస్తత్వ శాస్త్రాన్ని పిండి ఆ యొక్క సారాన్ని ఇచ్చినటువంటి సినీ మాటల రచయితల్లో అప్పటికి ఇప్పటికీ కూడా ఆయనే ప్రథముడు. రెండవది నాటకం. సాహిత్య ప్రక్రియలన్నిటికంటే కూడా ఒక విధంగా చాలా క్లిష్టమైంది, చాలా రమ్యమైనటువంటిది కూడా నాటకం. ఆ నాటక రంగాన్ని నుంచి సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకుని అత్యద్భుతమైనటువంటి అంచుల్ని చూసినటువంటి రచయిత శ్రీ ఆత్రేయ గారు. ఆత్రేయ లేని తెలుగు పాటని ఊహించుకోలేము అన్నారు పెద్దలు చాలామంది. ఎందుకు ఆత్రేయ లేని పాటను ఊహించుకోలేము అంటే, ఒక్క పాట ఆయన రాసిన ఆ ఒక్క పాటే ఆ సినిమాకి ప్రాణం పోస్తుంది. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, సినీ పరిశ్రమ వల్ల డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పరుగు ప్రతిష్టలను సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనంతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సినీ సరస్వతికే తమ రచనతో 7 వారాలు తొలగినటువంటి ఆత్రేయ వంటి వారు మాత్రం చాలా తక్కువ. సినిమాకి ఆత్రేయ వల్ల పేరు వచ్చిందా, ఆత్రేయ వల్ల సినిమాలు ఆడినయ్యా అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఆయన రచించిన అనేక సినిమాలు ఆత్రేయ మాట బలం వల్ల, పాట బలం వల్లనే ఆడినాయని నిస్సంశయంగా చెప్పవచ్చు. రెండోది, తెలుగు పాట ఉన్నంతకాలం ఆత్రేయ పాట మిగిలి ఉంటుంది. అంటే తెలుగు సినిమా పాట, తెలుగు సినిమా మాట ఉన్నంతకాలం ఆత్రేయ గారి మాట పాట సజీవంగా ఉంటాయి. ఎందుకు అలాగుంటాయి అంటే, ఆయనలాగా రాసేవారు ఇప్పుడు లేరు, ఇక రారు. ఏ మాట రాసినా, ఏ పాట రాసినా అది మనసులోంచి బయటకు వచ్చేది, హృదయాన్ని స్పృశించి మరిగి 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 బయటకు వచ్చేది. అంటే ఒక పాలల్లో పెరుగు వెన్న నుంచి చిట్ట చివరికి ఆ నెయ్యి వచ్చి ఏ విధంగా అయితే అవుతుందో, ఎన్ని పదాలు మరి ఆయన మనసులోకి తిరిగేవో తెలియదు. కానీ రాసిన ప్రతి అక్షరం ఒక శిలాక్షరంగా మిగిలిపోయింది. నేను చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్తూ వాల్ పోస్టర్ మీద పేర్లు కనిపిస్తే రాసుకునేవాడిని. మాటలు పాటలు ఆత్రేయ అని ఉంటే ఆ పక్కన నా పేరు రాసుకునేవాడిని. మాటలు పాటలు శ్రీశ్రీ అని ఉంటే ఆ పక్కన నా పేరు రాసుకునేవాడిని. అలా నా అదృష్టం ఏంటంటే, నేను రాసినటువంటి మొట్టమొదటి సినిమా పేరు నాకు పెళ్ళాం కావాలి. అది విజయబాపినీడి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం. ఆ సినిమాలో ఆత్రేయ గారి పక్కనే నా పేరు దొరికింది. అంటే చిన్నప్పుడు ఇప్పుడు కన్నటువంటి కళ నా మొట్టమొదటి సినిమాతోటే వారితో పాటు, అంటే పైన పాటలు ఆత్రేయ, జొన్నవిత్తుల, భువనచంద్ర అని నా పేరు రావటం అనేటటువంటిది ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఇప్పటికీ ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేనటువంటి అద్భుతమైనటువంటి పాటలు రాసి తరతరాలకి ఆస్తిగా మిగిలిపోయిన ఆత్రేయ గారికి 2 చేతులు ఎత్తి జోడించి వారికి నమస్కరిస్తూ, ఆత్రేయ గారి అభిమానులు తరతరాలకే ఉంటారండి. మా తండ్రి గారు అభిమానించారు, నేను అభిమానిస్తున్నాను,
నా తర్వాత వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు అభిమానిస్తారు, వాళ్ళ పిల్లలు అభిమానిస్తారు. ఎందుకంటే మనసుని విశ్లేషించిన కవి, మనసు పడే బాధ తెలిసినటువంటి కవి, మనసు చేసే అల్లరి తెలిసిన కవి, మనసులోంచి ఆనందం ఎలా పిండుకోవాలో అది తెలిసినటువంటి కవి. ఆ మహానుభావుడికి నమస్కరిస్తూ మీ భువనచంద్ర. ఆచార్య ఆత్రేయ గారు మా గురువు గారు. 11 సంవత్సరాలు ఆయనతో నేను ఉండే అదృష్టం నాకు కలిగింది. ఈ 11 సంవత్సరాల్లో మా ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేదంటే, ఒక వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యకు ఎలాంటి సంబంధం ఉంటుంది, ఒక భక్తుడికి ఒక భగవంతుడికి ఉండే అలాంటి రిలేషన్ అంటే. ఆయన అంటే నాకు చాలా ఎనలేని గౌరవం. నన్ను కూడా ఆయన గౌరవించేవాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఎవరినైనా అరే ఒరే అని పిలిచేవాడు, నన్ను మాత్రం అరే అనేవాడు కాదు. ఎంత రిక్వెస్ట్ చేసినా అనేవాడు కాదు. అయితే గురువుగారు అంటే నాకు ఎంత భక్తో, ఎంత ప్రేమో, ఎంత అనురాగమో, ఎంత అవ్యాజమైనటువంటి భక్తి శ్రద్ధలు అన్నీ ఉన్నా కూడా డిస్కషన్, ఒక పాట గురించి కూర్చున్నప్పుడు, ఒక డిస్కషన్ కూర్చున్నప్పుడు, ఒక డైలాగ్ రాయడానికి కూర్చున్నప్పుడు, ఒక స్టోరీలో డిస్కషన్ చేస్తూ కూర్చున్నప్పుడు మాత్రం ఏమైనా తేడాలు వస్తే మేమిద్దరు పరమ శత్రువులమేమో, మాకిద్దరు పడదేమో, ఆత్రేయ గారికి నన్ను పొడి చేయాలని అంత కోపం వచ్చేది నాకు. సార్, మీరు గురువుగారుగా మాట్లాడుతున్నారా, లేకపోతే నేను అసలు నన్ను మాట్లాడడానికి పర్మిషన్ నోరు ఇప్పడానికి ఉందా, లేకపోతే నియంతృత్వమా? నియంతృత్వం కాదయ్యా, ఇప్పుడు దాని మీద ఇలా జరిగేది. అంటే అన్బిలీవబుల్గా ఉండేది మా ఇద్దరి మధ్య ఒక పోట్లాట. మొత్తం అయిపోయిన తర్వాత, సబ్జెక్టు అంటే ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆయన, అమ్మ బాబాయ్ నీతో మాట్లాడడం చాలా కష్టమేమో, నీకు చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కథ లోపల అని నన్ను చాలా బ్లెస్ చేసేవాడు. నీకు మంచి భవిష్యత్తు ఉంది అని మాటికి నన్ను ఆశీర్వదించేవాడు. ఇది మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం. గురువుగారి దగ్గర ఏం నేర్చుకున్నానంటే, ఇప్పుడు నాకేం వస్తుందో అదంతా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. మనిషిగా ట్రెమండస్ ఆలోచన విధానం, ఒక పట్టాన రాజీ పడకపోవడం, ఎన్ని రోజులైనా సరే ఒక చిన్న భావం కోసం రాత్రిపూట 9 ఆ ప్రాంతం లోపల అలాగ పద్మాసనం లాగా వేసుకొని అలా కూర్చొని ఇలా 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 కాళ్ళు కూర్చునేవాడు. రాత్రి 10, 11, 1 గంట, 2, 4, 5, 6 కోడి కూతు వినపడేది. నేను పక్కనే కూర్చునేవాడిని. సార్ తెల్లారింది పడుకుందామా అనేవాడిని. నవ్వేవాడు ఆయన. ఇంత ఆలోచన చేసిన మీదట ఒక్క అక్షరం, ఒక్క పదం కూడా పేపర్ పైన పెట్టడానికి బాగా ఆలోచించాలయ్యా అనేవాడు గురువుగారు. అది నాకు బాగా నచ్చింది. దాన్ని నేను బాగా నేర్చుకున్నాను. అంటే ఇది బాగా పాపులర్ అయిన మాట. రాసి జనాన్ని నేర్పిస్తాడు, రాయక నిర్మాతలు నేర్పిస్తాడు అనేది ఈ బాగా పరిచయమైన మాట. ఇది ఆయన ఒక సభలో ఇలా అంటారు నన్ను, కానీ ఒక పాటను రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో ఈ ప్రపంచానికి తెలియదు అన్నాడు. అది నిజం, అది నాకు తెలుసు, ప్రత్యక్షంగా చూశాను, 11 సంవత్సరాలు చూశాను. ఒక చిన్న భావం కోసం ఆయన పడే తపన, ఆయన చేసే తపస్సు అద్భుతం. అది కనుక మనకు ముందు తరాల వాళ్ళకి పట్టుబడితే, అంటే ఒక్క పాటను ఇస్తున్నామంటే అది ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నట్టయ్యా. చాలా బాధ్యత ఫీల్ అయ్యేవాడు. సందర్భము ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ డైరెక్టర్ అయినా చెప్తే వెంటనే పల్లవిచ్చేసేవాడు. సందర్భం డిమాండ్ చేయాలి, సందర్భం నా గుండెల్ని పట్టి ఊపాలి, ఊపితే
ఇమీడియట్గా నేను ఇస్తాను. అలాంటి ఎన్నో రచనలు ఇప్పుడు మనకి టైం ఉండదు కాబట్టి చెప్పలేకపోతే చాలా విషయాలు చెప్పగలుగుతాను నేను. అలాగా చాలా అద్భుతమైన విషయం అత్తయ్య గారి దగ్గర. మనసు పైన గురువుగారు రాసిన పాటలు వాటిలో ఏది నచ్చింది అని ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న. ఏది నచ్చింది చెప్పడం. మనసు గతింతే మనిషి బ్రతికింతే, మనసున్న మనిషి సుఖం లేదు, అంతే. ఇది గురువుగారు రాసిన పాటలపైన నేను అప్పుడప్పుడు ఒక మూడు వచ్చినప్పుడు ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తుంటే ఆయన మిగతా వాళ్ళు పొగిడితే తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంటుందయ్యా, నువ్వు పొగిడితే నేను కూడా ఒక రైటర్నే అని నాకు అనిపిస్తుంది అనేవాడు ఆయన. పసి బిడ్డ మా గురువుగారు, పసి బిడ్డ. అసలు ఆ సంతోషించే విధానం అది బాగా దగ్గర ఉంది, చాలా అనుభవించాను. మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు. అసలు మౌనమే నీ భాష ఓముగ మనసా కవించుక, ఇలా ఒక్కటేంటండి అసలు. దేవునికి ఏం హాయిగా ఉన్నాడు, దాంట్లో కూడా మనసు మీద అక్కడక్కడ. నాకు తెలిసి శ్రీశ్రీ గారు అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్నారు కానీ ఆ మాట మా గురువు గారికి చెల్లుతుంది. అలతిగా చిన్నగా ముద్దుగా అంతంత చిన్న మాటల్లో పదాల్లో అద్భుతమైన అంతులేని గుండెల్లో గుచ్చుకునేటువంటి భావాలను చెప్పడం మా గురువు గారికి మాత్రమే చెల్లినిపించారు. వెంకటేశ్వర మహాత్యం గురువుగారు రాశారు, అద్భుతమైన రచన. అన్నమయ్య నేను రాశాను. మరి ఆయన గురువుగారు కదా. కాకపోతే ఆత్రేయ గారి దగ్గరికి నేను వెళ్ళక ముందు నుంచి కూడా నేను ఆయన గురువుగా భావించాను, ఏకలవ్య శిష్యుడుగా భావించాను. ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన అద్భుతాలు అన్నీ బయహాట నాకు నోటికి. అవన్నీ చెప్తుంటే ఏం జ్ఞాపక శక్తి నీకు అనేవాళ్ళు ఆయన. అయితే ఒక తమాషా ఏంటంటే అన్నమయ్య సినిమాని ఆత్రేయ గారు తీయడానికి, డైరెక్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారిని వచ్చారు. ఆత్రేయ గారు పెద్ద గడ్డం పెంచేసుకున్నారు. అన్నమయ్య కుటీరం అని ఆత్రేయ గారి ఇంటి పైన ఒక ఆఫీస్ని కొత్తగా ఒక ఆశ్రమం లాగా ఒకటి కట్టించారు. కేవి మహాదేవన్ గారు ప్రతిరోజు అక్కడికి వచ్చేవారు. 18 పాటలకి కంపోజింగ్లు జరిగాయి. ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు మంగళం పాట పాడి ఏడ్చేశారు ఆ రోజు థియేటర్లో. బాలమురళీకృష్ణ గారు కొన్ని పద్యాలు అవి పాడారు. చాలా ఇండస్ట్రీ మొత్తం ఈ విషయం ఎక్కువగా పాపులర్ కాలేదు, అంటే చరిత్ర మర్చిపోయింది. ఇది నేను రాసిన అన్నమయ్య ఆత్రేయ గారు తీద్దాం అనుకున్నారు. చాలా ప్రయత్నం చేశారు, చాలా కల్లోలు పడ్డారు, చాలా తప్పించారు, బట్ వీలు కాలేదు. ఆ తర్వాత జంధ్యాల గారు ఆయనే చేయడానికి వీలు కాలేదు. ఆ తర్వాత సిఎస్ రావు గారు చేద్దామని చూశారు, సముద్రాల కంబైన్స్ అని అమెరికా నుంచి, వాళ్ళు చేయడానికి వీలు కాలేదు. రేఖాన్ మురళి, పద్మనాభం గారు ట్రై చేస్తారు. ఇలాగ చాలామంది అన్నమయ్యని చేద్దాం అనుకున్నారు. చివరికి అది రాఘవేంద్రరావు గారు, విఎన్సి దొరస్వామిరాజు గారు మా కాంబినేషన్ గారు తెలిసిన విషయం. అందరికీ నమస్కారం. ఆత్రేయ గారి గురించి నేను ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడగలను. ఎందుకంటే ఆయనతో నాకున్న పరిచయం, సాన్నిహిత్యం అలాంటిది. ఆయన మనసు కవి అని అందరూ పిలుస్తారు. ఆయనకి ఇచ్చిన బిరుదు 100% యాప్ట్. ఎందుకంటే మనసుకి వయసు ఉండదు. నాకు దాదాపు ఒక 23 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆయనకి దాదాపు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఆయనకి పరిచయం. ఆ పరిచయం స్నేహంగా మారి మేము దాదాపు ఒక 2-3 సంవత్సరాలు ఆయనతో కలిసి నేను ట్రావెల్ చేసే అవకాశం, అదృష్టం రెండు నాకు కలిగింది. 1990 ఆ ప్రాంతంలో. ఒక మాట చెప్పాలంటే అసలు నేను రచయితగా మారడానికి ప్రేరణ, స్ఫూర్తి ఆయన పరిచయం, ఆయనతో గడిపిన ఆ రోజులు, ఆ క్షణాలు, ఆయన సాంగత్యం, ఆ సాన్నిహిత్యమే కారణం అని నేను చెప్తాను. అంటే ఒక రకంగా ఆత్రేయ గారు నా గురువు మాత్రమే కాదు, నాకు స్ఫూర్తి ప్రదాత. సినిమా ఇండస్ట్రీ పట్ల నాకు స్ఫూర్తి కలగడానికి, ఆ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడానికి
నాకు ప్రేరణ ఆత్రేయ గారు. ఆయన చెప్పింది ఏంటంటే నాకు నేను ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. ఆయనకి మనసుకు వయసుతో పని లేనట్టు ఆయన కూడా వయసుతో పని లేదు. మా మధ్యన ఎంతో ఏజ్ గ్యాప్ ఉన్నా మేము చాలా కొద్ది కాలంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు నేను ఒక ప్రైవేట్ కంపెనీకి పనిచేస్తుండేవాడిని. నా MBA పూర్తి చేసి ఒక వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ ఒక కంపెనీకి పనిచేస్తున్న టైంలో, ఇంకా ఇండస్ట్రీ అంటే నాకు పరిచయం లేని టైంలో ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆత్రేయ అంటే చంద్రుడయ్యా అని ఆయన నాకు చెప్పారు ఒకసారి. అప్పుడు దాకా నాకు ఆత్రేయ సార్ పేరేంటి సార్, చాలా చాలా గమ్మత్తుగా ఉంది మీది అని అంటే, ఆత్రేయ అంటే ఏంటి సార్ అంటే, ఆత్రేయ అంటే చంద్రుడయ్యా అని ఆయన బాల్యం గురించి, ఆయన సినిమా ప్రయాణం గురించి చాలా చాలా విషయాలు మేము. ఆయన ఎప్పుడు అశోక హోటల్లో ఉండేవాడు. ఆయనకు పర్మనెంట్ రూమ్ ఉండేది. అశోక హోటల్ లగడికాపూర్ ఆపోజిట్గానే మా ఇల్లు ఉండేది. పోలీస్ క్వార్టర్స్. మా ఫాదర్ అప్పుడు DSP అనమాట, DSP క్రైమ్ బ్రాంచ్. సో నేను ఆఫీస్ అవ్వగానే వెంటనే ఆయన హోటల్కి వెళ్ళిపోవడం, ఆయనతో టైం స్పెండ్ చేయడం. ఆయన అర్ధరాత్రులు పదయ్య డ్రైవ్కి వెళ్దామంటే ఇద్దరం డ్రైవ్ చేసుకుంటూ ఆయన తీసుకుని ట్యాంక్ బండ్ వెళ్ళడం, ట్యాంక్ బండ్ మీద బెంచ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం. అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఏంటో ఈ టైంలో 2 గంటలకి 3 గంటలకి వెళ్ళండి ఆగండి బాబు, ఆయన ఎవరో ఉన్నారు, ఆత్రేయ గారు మహాకవి అంటే, సార్ మీరా. ఇలాగ ఎన్నో రాత్రుళ్ళు ఆయనతో గడిపే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఆయనకే అప్పుడప్పుడు నేను ఎగ్గొట్టేవాడిని, ఎందుకంటే రోజు నాకు కుదరదు కాబట్టి. ఆయన వెంట ఫోన్ చేసి, ఏమిటయ్యా వాళ్ళు రాలేదు, నువ్వు రాకపోతే ఏదో లోడుగా అనిపిస్తుందయ్యా రా అనేవాడిని. అప్పుడప్పుడు నేనే ఫోన్ చేసేవాడిని, ఆ గురువు గారు ఏంటి ఇవాళ వెళ్దామా షికారుకి వెళ్దామా అనేవాడిని. వెళ్దామంటే, షికారుకి వెళ్ళాలంటే నీ దగ్గర కారు మాత్రమే ఉందయ్యా, షీ ఏది అనేవాడు. ఇలాగ ఆయనలో ఉన్న చమత్కారం, ఆయనలో ఒక మంచి స్నేహశీలి, గొప్ప స్నేహశీలి ఆయన. ఆ టైంలోనే ఆయనకి ప్రేమ అన్న సినిమా షూటింగ్ జరుగుతుంది ఓ పక్కన. ఆయన పాటలు రాసివ్వాలి. రామానాయుడు గారు వచ్చేవారు హోటల్కి. వచ్చి అరుపులు, కేకలు, డామ్ ఏమిటి నేను నమ్ముకుని షూటింగ్ పెట్టుకున్నావు, ఇంకా నువ్వు దానికి కథ, మాటలు, పాటలు ఆత్రేయ గారే. సురేష్ కృష్ణ గారు డైరెక్టర్ దానికి. ఆయన వచ్చి ఆయన రామానాయుడు గారు నానా చివాట్లు పెట్టేవారు. ఈయన అన్నీ చిన్నవుతో విని ఇస్తాను సార్ అని ఆయన పంపించి, ఆయన కిందకి వెళ్ళంగానే వెంకట్ ఒకసారి ఆయన కారు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తారేమో అడుగు అడ్వాన్స్ అనేవాడు. ఇదేంటి ఇప్పుడే కదా సార్ తిట్టారు ఇంత, మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడిగితే ఆయన నన్ను తిడతాడేమో, వెళ్ళి అడగవయ్యా నాకు తెలుసుగా ఆయన గురించి అనేవాడు. నేను కింద కారు దాకా వెళ్ళేవాడిని. సార్ ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ ఆత్రేయ గారు మీరు ఏమన్నా అడ్వాన్స్ ఇస్తారేమో అని అడగమన్నారు. ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చేయాలి, నాకు తెలిసి అడుగుతాడండి అని డాష్ బోర్డులోంచి ఓ 10,000 కట్ట తీసి నాకు ఇచ్చేవాడు. వెళ్ళి ఇవ్వు, రేపు పొద్దున కల్లా పాట రాయమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంటే ఆయన తెలుసు, ఆయన మనస్తత్వం అని తెలుసు, ఆయన అవసరం కూడా వాళ్ళకి తెలుసు. ఎన్ని గొప్ప సాంగ్స్ ఆయనది. ఆ పాటలు రాసే టైంలో, మాటలు రాసే టైంలో ఆయన పక్కన ఉండి, నేను పక్కన ఉన్న ఆ కాలంలో అభినందన, నీరాజనం, ప్రేమ ఇలాంటి సినిమాలు ఆయన రాయడం జరిగింది. అదే టైంలో నేను ఆయన పక్కన ఉండడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆయన నాతోటి నాకు విషయం చెప్పేవారు. నేను ఒక ఆటోబయోగ్రఫీ రాస్తున్నానయ్యా, స్వీయ చరిత్ర నా గురించి. నా స్వీయ చరిత్రలో నా చరమాంకంలో ప్రథమ వ్యక్తి నువ్వే అవుతావు వెంకట్ అని చెప్పేవాడు. నేను చాలా గొప్ప అదృష్టంగా భావించాను. ఆయన ఆటోబయోగ్రఫీలో నాకు స్థానం ఉందని ఆయన చెప్పేటప్పటికీ నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను.
బట్ ఇది చెప్పిన కొద్ది కాలానికే ఆయన మద్రాసు లో ఆయన కన్ను మూసారని తెలిసి నేను ఒక శూన్యంలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సాయంకాలం ఒక మధుర జ్ఞాపకంగా అవి గొప్ప సాయంకాలాలు అవన్నీ నా జీవితంలో గొప్ప క్షణాలు. ఈరోజు ఆత్రేయ గారి జన్మదినం, అది కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆత్రేయ గారు. ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు. ఆయన రచనల ద్వారా, ఆయన పాటల ద్వారా, ఆయన మాటల ద్వారా మనసు కవికి మరణం లేదు. నమస్కారం. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆత్రేయ గారి 100వ జయంతి సందర్భంగా 4 మాటలు మాట్లాడమని అడిగారు. ఆత్రేయ గురించి చెప్పడం అంటే ఇలా ఎందుకంటున్నానంటే, ఆయన పాటలన్నీ మాటల్లాగానే ఉండేవి. మాటలు పాటలుగా ఎలా అయ్యాయి అనే విషయం నాకు మా నాన్నగారు చెప్పినప్పుడు తెలిసింది. మీ అందరూ తెలిసే ఉంటుంది. మా నాన్నగారు కెఎస్ ప్రకాశ్రావు, ఆయన తీసిన ప్రేమనగర్ కానీ, సెక్రటరీ కానీ ఎన్నో పిక్చర్లకి ఆత్రేయ గారు రచన, పాటలు చేసేవారు. ఒకసారి మొట్టమొదట ఆత్రేయ గారు రాసిన పాట మా నాన్నగారు తీసిన దీక్ష అనే సినిమాలో. అంతకుముందు ఆయన ఉట్టి మాటలే రాసేవాళ్ళు. ఒకరోజు మా ఫాదర్ కారులో వెళ్తున్నప్పుడు నడిచి వెళ్తున్న ఆత్రేయని చూసి, ఆత్రేయ కారెక్కు, ఏంటి ప్రకాశ్రావు, ఏంటి విషయం అని అడిగితే, నువ్వు పాట రాయాలో అన్నారంట. పాట రాయటం అంటే మాటలా అన్నాడంట ఆత్రేయ. పోనీ మాటలే పాటలుగా రాయమన్నారు నాన్నగారు. అలా మొదలైంది దీక్షలో ఆయన పాటల ప్రయాణం. అందులో పోరా బాబు పోయి చూడు ఈ లోకం పాకడ అనేది కూడా మాటల్లోనే ఉంటుంది. మనుషులు అంటే వీళ్ళేనా, ప్రపంచం అంటే ఇంతేనా అనేది మాటల రూపంలోనే ఉంటుంది. ఏమవుతుందో ఇంకేమవుతుందో తప్పొదినా అని ఉంటే అప్పుడే మన్నించేది, పిరికి వెదవలా నేను పారిపోయి వచ్చానే. ఈ 3 పాటలు ఆ రోజుల్లో దీక్ష అనే సినిమాలో పెద్ద హిట్ సాంగ్స్ అన్నమాట. అలా ఆత్రేయ గారి ప్రయాణం, పాటల ప్రయాణం అలా జరిగింది. ఇది నిజంగా విన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. మాటలు రాసాయని పాటలు రాయడానికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఆ తర్వాత నా మొట్టమొదటి సినిమా బాబుకు కూడా ఆయనే మాటలు పాటలు రాశారు. ఆయనతో నేను గడిపిన క్షణాలు మర్చిపోలేము. ఎందుకంటే ఎక్కువ ఆయన రాత్రిపూటే రాసేవారు. మేమంతా కూడా ఆయనతో పాటు ఆయన ఇంట్లో ఆయన ఎప్పుడు రాస్తారని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మేము పడుకుని పొద్దున్నే లేచేటప్పటికి తెల్లకాయతో నలబడితే రాసినట్టు, లేకపోతే ఆయనకు ఆలోచన రానట్టు. కానీ వన్స్ రాశాయంటే అది ఎన్ని రోజులైనా రాసిన తర్వాత మటుకు ఒక అక్షరం కూడా తీసేయడానికి వీలు ఉండదు అన్నమాట. అంత ఆలోచించి ఒక అక్షరం పేపర్ మీద పెట్టాలంటే అంత ఆలోచించగానే పెట్టడం. ఆయన పాట ఇచ్చినా స్క్రిప్ట్ ఇచ్చినా చాలా లేట్ అవుతుందని ఆ రోజుల్లో పుకారు ఉండేది. ఆ పుకారు కూడా నా 2వ చిత్రంలో బ్రేక్ పడింది. ఎలా అంటే, నా 2వ చిత్రం జ్యోతి చిత్రంగా మాటలు సత్యానంద్ అయితే పాటలు ఆత్రేయ గారు. నేను ఇప్పుడు ముందే చెప్తే బెటరు, ఎప్పుడు రాస్తాడు అని చెప్పి సినిమాలో 4 పాటలు ఉంటాయి. 4 పాటల సిచ్యువేషను ఆత్రేయ గారికి చెప్పాను. సరే, మా అసోసియేట్ ఆయనతో ఉన్నాడు. మర్నాడు మార్నింగ్ వచ్చాడు మా అసోసియేట్. ఏంటయ్యా రాయలేదు అది అని చెప్పడానికే వచ్చావు అన్నాను. కాదండి రాస్తారన్నాడు. ఏ రాశాడని? 4 పాటలు రాస్తాడని. ఆశ్చర్యపోయాను. అంటే ఆయనకు 3 వస్తే
ఒక్క రోజులోనే నా సినిమాలో టోటల్ పాటలను రాసేసాడు. అది మటుకు ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్లా ఆయనతో ప్రయాణం, చాలా పిక్చర్స్ ఆయనతో నేను చేసిన పిక్చర్స్ బిగినింగ్ డేస్లో రాసేవారు. ఆయనతో నా ప్రయాణం మటుకు మర్చిపోలేని ప్రయాణం. అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, డైరెక్టర్గా కానీ, మనిషిగా కూడా చాలా మెత్తన మనసు అయింది. మాటలు ఎంత మెత్తగా ఉంటాయో ఆ పాటలు హృదయానికి హత్తుకునేలాగా ఉంటాయి. ఇప్పటికీ ఆత్రేయ పాటలన్నా మాటలన్నా ఈ తరం రచయితలు కూడా ఎంతగానో ఆదరిస్తారు. నేను కంపేర్ చేస్తే ఆత్రేయలాగా రాసావయ్యా అంటారు. అంతకన్నా ఇంకేం కావాలి మనిషికి. నిజంగా ఈ 100వ జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా ఆయనకు నా నమస్కారాలు. ఆచార్య ఆత్రేయ గారు చాలా గొప్ప రైటర్, అది అందరికీ తెలిసిన విషయమే. మాధవ పెద్ది వారికి ఆచార్య ఆత్రేయ గారికి ఉన్న అనుబంధం చాలామంది తెలీదు. ఆయన మొట్టమొదటి పాట పోరా బాబు పోరా. ఆ పాటని వరుసకి మా చిన్నాన్నగారు మాధవపెద్ది రాంగోపాల్ గారి మీద చిత్రీకరించబడింది. ఆ సినిమా దీక్షకి కెఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్టర్. సో అలా ఆత్రేయ గారి మొట్టమొదటి పాట మాధవపెద్ది రాంగోపాల్ మీద చిత్రీకరించబడితే ఆయన ఆఖరి 4 పాటలు, బహుశా ఇంకొకటి 2 పాటలు రాశారో నాకు తెలియదు, కానీ 4 పాటలు ఒక సినిమాలో రాసింది. అది నా 3వ సినిమా రంభా రాంబాబు అనే సినిమాకి. దానికి నిర్మాత ఆదుర్ సుబ్బారావు గారి బావమరిది ఎంఎస్ ప్రసాద్ గారు, దర్శకులు రేలంగి నరసింహారావు గారు. రంభా రాంబాబుకు నేను సంగీత దర్శకుడిని. ఆయనతో కలిసి 4 పాటలు ఆయన రాసిన తర్వాత నేను కంపోజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన అనుభవం అది. అంతేకాకుండా ఆయన రాసిన ఎన్నో గీతాలు మా చిన్నాన్నగారు మాధవపెద్ది సత్యం గారు పాడారు. అలాగే మా అన్నయ్య మాధవపెద్ది రమేష్ పాడారు. అంతేకాకుండా ఆయన రాసిన ఎన్నో చిత్రాలు రాశారు. ఆయన రాసిన ఎన్నో పాటలకి మహాదేవన్ గారు అద్భుతమైన బాణీలు సమకూర్చారు. 1975 to 1985 మధ్యలో ఆత్రేయ గారు రాసిన పాటలన్నిటికీ, అంటే మహాదేవన్ గారు సంగీతం సమకూర్చిన ఆల్మోస్ట్ అన్ని పాటలకి నేను కీబోర్డ్ ప్లేయర్ని. అదొక నాకు ఒక అదృష్టం. అది అటువంటి ఆచార్య ఆత్రేయ గారి 100వ జయంతి గురించి 4 మాటలు మాట్లాడటం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా పాట చరిత్రలో ఆత్రేయ ఒక మలుపు, ఒక కుదుపు. 1951లో దీక్ష సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినటువంటి ఆత్రేయ 1989 వరకు, అంటే సుమారు 4 దశాబ్దాల పాటు సినీ రంగంలో నిలిచి కొంతకాలం మకుటం లేని మహారాజుగా సినీ రంగాన్ని ఏలారు. ముఖ్యంగా ఆయన మీద ఒక వాదో ఉంది. అదేమిటంటే ఆత్రేయ రాసి ప్రేక్షకుల్ని, రాయక నిర్మాతల్ని ఏడిపిస్తారు అని. కానీ అసలు రహస్యం ఏంటంటే ఆత్రేయ జీవితంలోనూ మరి రచనలోని కూడా ఆయనకి సంతృప్తి కలిగే వరకు ఏదీ రాసేవాడు కాదు. అంటే ఒక పాట రాయడానికి ఆయనకి నచ్చాలి, నచ్చితే తప్ప పాట రాసేవాడు కాదు. అందుకని ఆయన మీద రాయక నిర్మాతల్ని ఏడిపిస్తారు అనేటువంటి అపవాదం వచ్చింది. ఆత్రేయ శైలి మిగతా కవుల కంటే భిన్నమైనటువంటిది. అంటే ప్రొజైక్ స్టైల్లో ఆత్రేయ పాటలు రాస్తాడు. సామాన్యుడికి అందేటువంటి భాషలోని అలతి పదాలతోని, మరి పద్య సాహిత్యంలో వేమన గారు ఎలా రాశాడో అలాగా సినిమా పాటల్ని అలా రాసినటువంటి కవి ఆత్రేయ. అందుకే ఆయన్ని సినీ వేమన అనవచ్చు. ఆయన రాసినటువంటి మొత్తం పాటలు 1636 పాటలు. అందులో అన్ని రకాలైనటువంటి పాటల్ని ఆయన రాశాడు. కానీ ముఖ్యంగా 3 విధాలైనటువంటి పాటల్ని మనం పేర్కొనాలి. ఒకటి
అమ్మ పాటలు, 2 వీణ పాటలు, 3 మనసు పాటలు. ఈ 3 రకాలైనటువంటి పాటలు ఈ నేపథ్యం ఆయన జీవితం. ఆత్రేయ ఆయన అమ్మ సీతమ్మ గారిని అమితంగా ప్రేమించాడు. ఆవిడ అతనికి 10 ఏళ్ల వయసులో చనిపోయింది. దాయాదులు చేసినటువంటి విషప్రయోగం వల్ల ఆవిడ చనిపోయిందని కుటుంబ సభ్యులు అపోహపడ్డారు, ఆయన అపోహపడ్డాడు. అది నిజం కాదు నిజానికి. అయితే ఆ వయసులో అతనికి ఆ వాతావరణం మీద విరక్తి కలిగి ఆ ఊరినే విడిచిపెట్టేసి తన మేనమామ అయినటువంటి జగన్నాథాచార్యులు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఇలాగా అమ్మని దైవంగా భావించినటువంటి వ్యక్తి కనుక అమ్మ పాటల్ని ఎక్కువగా రాశాడు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత. అలాగే అతను SSLC చదువుతుండగా బాణం అని వీణావాదనంలో నిపుణురాలైనటువంటి ఓ అమ్మాయిని ప్రేమించి దాదాపు వివాహం వరకు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారు సగోత్రం అనేటువంటి వాదంతో ఆ పెళ్ళికి అడ్డుపడడం వలన తండ్రి మాటని కాదనలేకపోయాడు. కానీ జీవితాంతం ఆవిడ్ని మర్చిపోలేక కుమిలిపోయాడు. ఆవిడికి ఇచ్చినటువంటి మనస్సుని వెనక్కి తీసుకోలేకపోయాడు. అందుకనే ఎక్కడ సందర్భం అవకాశం వచ్చినప్పటికీ ఆయన వీణ పాటలను అద్భుతంగా రాశాడు. ఆ వీణ పాటలు రాయడానికి నేపథ్యం అతని ప్రేమ వైఫల్యం. పెళ్లి చేసుకున్నాడు కానీ అతనికి మనువు కంటే మనసు గొప్పది అనేటువంటి అభిప్రాయం ఉండిపోయింది. అందుకే జీవితం పొడుగునా ఆయన ప్రేమ వైఫల్యంతో, వివాహ వైఫల్యంతో బాధపడ్డాడు. ప్రేమించడి మనసు కొరకు, నీవు నేను తోడు కొరకు అని జీవితాంతం ఆయన తప్పించిపోయాడు. అందుకనే అన్ని మనసు పాటలు రాశాడు. ఈ 3 రకాలైనటువంటి పాటలకి ఆయన జీవితం నేపథ్యం అయితే, మిగతా ఎక్కువ పాటలకి సమాజం నేపథ్యం. మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి అగచాట్లన్నీ ఆయనకి తెలుసు. నాటకాలకు కూడా అలాగే రాశాడు. ఇక్కడ కూడా సమాజంలో ఉండేటువంటి దౌర్జన్యాన్ని, దురాగతాలని చూసి మనసు చలించి ఎక్కువ సామాజిక స్పృహతో ఉండేటువంటి పాటలను రాశాడు. అయితే ఆత్రేయ మొత్తం పాటల్ని 2 రకాలుగా విభజించుకుంటే ఆయనే చెప్పాడు, నేను కొన్ని సినీ గేయాల్ని రాశాను, మరికొన్ని హనీ గేయాల్ని రాశాను. నేను కొన్ని సినీ గేయాలను రాశాను, కొన్ని మనీ గేయాలని రాశాను అన్నాడు. ఎందుకు అంటే 80ల వరకు వచ్చిన తర్వాత ఆ సినిమా పాట యొక్క ధోరణి మారిపోయింది. అంతవరకు ఆయన సాహిత్యం రాస్తే దానికి బాణీలు కట్టి మరి మహదేవన్ లాంటి గొప్ప సంగీత దర్శకులు గొప్ప పాటల్ని బయటికి తీసుకొస్తే 80ల తర్వాత ఏమైంది అంటే ట్యూన్కి పాట రాయాల్సి వచ్చింది. ట్యూన్కి పాట రాయడంలో ఆత్రేయ గారు కొంచెం తడబడ్డాడు. మరి వేటూరు లాంటి వేగంగా రాయగలిగినటువంటి కవులతో పోటీపడి ట్యూన్కి రాయడంలో కొంచెం వెనకపడడం జరిగింది. అందుకనే అప్పుడు తన బ్రతుకు తెరువు కోసం రాయాలి కనుక కొన్ని పాటలు తనకి ఇష్టం లేకపోయినప్పటికీ రాశాడు. వాటిని మనీ గేయాలు అని చెప్పాడు. దీన్ని మిత్రులు సీతారామ శాస్త్రి గారు ఇంకోలా చమత్కరించారు. అదేమిటంటే ఆత్రేయ గారు నాకు కొన్ని సినీ గేయాలు, కొన్ని మనీ గేయాలు అన్నాడు. కానీ ఆయనవి కొన్ని హనీ గేయాలు, మరికొన్ని హనీ గాయాలు అన్నాడు ఆయన. అది చమత్కారం కోసమే కాదు, నిజంగా ఆయన చాలా ఆవేదనతో మనస్సు గాయపడి రాసినటువంటి పాటలు కనుక అవి హనీ గాయాలు అని అనడంలో ఔచిత్యం ఉంది. ఇలాగా మొత్తం ఆత్రేయ 1636 పాటలు రాశారు.
కానీ ఆయన ఎన్ని పాటలు రాశారో ఆయన ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు. 1989లో ఆయనకి ఏమనిపించిందో ఏంటో తన సినిమా పాటల్లో కొన్నిటిని ఒక పుస్తకంగా తీసుకురావాలని ఆయన అభిప్రాయపడి దానికి నా పాట నీ నోట పలకాలి అనేటువంటి పేరుతోని ఒక పుస్తక రూపంగా తీసుకురావాలని ఆయన కోరుకున్నాడు. ఆ కోరికని నా దగ్గర వ్యక్తం చేస్తే అది జగ్గయ్య గారి సహాయంతో మొత్తం సినిమా పాటలన్నీ ఆ ప్రక్రియలో రాసినటువంటి పాటలన్నీ కలిపి కొన్ని సంపుటాలుగా తీసుకురావాలని అప్పట్లో అనుకున్నాము. కానీ అనుకున్నామని జరగవన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అని ఆత్రేయ అన్నట్టుగా ఆ పాటల్ని సంపుటాలుగా వేయడం కోసమని కూర్చోవలసినటువంటి రోజున ఆయన దురదృష్టవశాత్తు పరంపదించారు. ఆ తర్వాత జరిగినటువంటి సంస్మరణ సభలోని జగ్గయ్య గారు ఆత్రేయ గారి కడపటి కోరిక ఇది అంచేత ఆయన మొత్తం రచనలన్నింటినీ మనం ప్రచురిస్తే బాగుంటుంది అని ప్రతిపాదిస్తే పరిశ్రమ నుంచి మంచి స్పందన వచ్చింది. అప్పుడు మేము ఆత్రేయ సాహితీ అనేటువంటి పేరుతోని మనస్విని తరఫున 7 సంపుటాలు ప్రచురించడం జరిగింది. అందులో 3 సంపుటాలు సినిమా పాటలకు సంబంధించినవి, 3 సంపుటాలు నాటక సాహిత్యానికి సంబంధించినవి, 1 సంపుటం ఆత్మకథ మొదలైనటువంటి ఇతర రచనలకు సంబంధించినవి. ఇప్పుడు 1990లోని ఇది ఆత్రేయ సాహిత్యని విడుదల చేశాము. దానికి పాఠకుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. చాలా తొందరగా ఆ ప్రతులన్నీ చెల్లిపోయాయి. ఆ తర్వాత అవి కావాలి అని చాలామంది అడుగుతూనే వచ్చారు. ఈలోగా జగ్గయ్య గారు కూడా కాలధర్మం చెందడం వలన తిరిగి వాటిని ముద్రించడం జరగలేదు. ఇటీవల 1917లోని నేను పాడుతా తీయగా అనే కార్యక్రమానికి అతిథిగా, ఇటీవల 2017లో నేను పాడుతా తీయగా కార్యక్రమానికి అతిథిగా వెళ్ళినప్పుడు బాలు గారు ఆత్రేయ పాటలన్నింటినీ సేకరించి పునర్ముద్రిస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రోద్బలంతో తిరిగి ఆత్రేయ పాటలన్నింటినీ సేకరించడం జరిగింది. అప్పట్లో మేము వేసినటువంటి జగ్గయ్య గారితో కలిసి వేసినటువంటి ఆత్రేయ సాహితీ కేవలం 1092 పాటలకు మాత్రమే పరిమితం అయితే ఇప్పుడు ఒక్క పాట కూడా మిగలకుండా ఆత్రేయది కానిది ఒక్క పాట కూడా చొరబడకుండా 1636 పాటలను సేకరించి వేశాము. ఇది చరిత్రకి తర్వాత ఆత్రేయ అభిమానులకి చాలా ఉపయుక్తంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇది రేపు 7వ తేదీ ఆయన 100వ జయంతి రోజున విడుదల చేయాలనే సంకల్పం. కానీ కరోనా వల్ల ఇది కొంతకాలం వాయిదా వేయాల్సి వస్తుందేమని అనుకుంటున్నాము. సరే, ఇవన్నీ ఇలా ఉంచితే అంటే ఆత్రేయ 1636 పాటలు రాసినంటే చాలామందికి తెలియదు. ఆ విషయం జనానికి తెలియాలని ఈ 2 సంపుటాలు వేయడం జరుగుతుంది. దానికి ఆత్రేయ సినీగేయ సర్వస్వం అని పేరు పెట్టాం. ఇక ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీని చనిపోయారు. ఆ తర్వాత ఈ సినిమా రచన అనేటువంటిది ఒక వ్యాపార ప్రక్రియ కింద మారిపోయింది. యువకులు చాలామంది వచ్చారు, మంచి పాటలు రాస్తున్నారు. ఆత్రేయ పాటల్లోనే 2 రకాలుగా విభజించుకుంటే ఆయన మహదేవన్ లాంటి సంగీత దర్శకులతో రాసినటువంటి పాటలు వేరు, అందులో ఆయన సాహిత్యం కనిపించింది. తర్వాత రాజన్ నాగేంద్ర, ఇళయరాజా మొదలైనటువంటి సంగీత దర్శకులకు ట్యూన్లకు పాటలు రాయడంలో ఆత్రేయ పాటలు మంచి పాటలే రాశారు. కానీ మరి ఆత్రేయ సాహిత్యం యొక్క ఔన్నత్యం వాటిల్లో కనిపించలేదు. అంచేత ఆత్రేయ మొత్తం పాటలను 2గా విభజిస్తే 80 వరకు వచ్చినటువంటి పాటలు ఆయన సాహిత్యంలో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలియచేస్తాయి.
80 తర్వాత వచ్చినటువంటి పాటలు ఆయన బాణీలకి కూడా ఎలాగా ఎంత బాగా రాయగలిగారు అనేది తెలుస్తుంది. కానీ బాణీల వల్ల విజయవంతమైనటువంటి పాటలే 80 తర్వాత ఎక్కువ. 80 వరకు ఆయన సాహిత్యం వల్ల విజయవంతమైనటువంటి పాటలు ఎక్కువ. భవిష్యత్తు తరం అంటే అప్పుడే నడుస్తుంది ఒక రకంగా. ఎందుకు అంటే ఆత్రేయ గారు 89లో చనిపోతే అప్పుడే 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళుగా సినిమా కవులు తామర తంపరగా బయలుదేరారు. ఇప్పుడు ఎవరు రాసినప్పటికీ ట్యూన్లకే పాటలు రాస్తున్నారు తప్ప సాహిత్యం ముందుగా రాసి ట్యూన్ కట్టి ఆలపిస్తున్నటువంటి పాటలు చాలా తక్కువ. అంటే అది ఒక్క తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోని ఆ రకమైనటువంటి అలవాటు వచ్చేసింది. అందుకని మరి గణాలు సరిపెట్టి పద్యాలు ఎలా రాశారో అలాగే ఇక్కడ మాత్రలకి సరిపెట్టి పాటలు రాస్తున్నారు తప్ప పాటల్లోని వైవిధ్యం ఉండడం లేదు. అంటే పాట తెరమరుగు కాగానే చెవిమరుగు కూడా అయిపోతుంది. మరి ఇప్పుడు ఆత్రేయ పాటలు రాసినటువంటి 64లో ఒక మూగ మనసులు కానీ, మరి ఒక డాక్టర్ చక్రవర్తి కానీ, ఇలాంటి ఆ తర్వాత రాసినటువంటి ప్రేమనగర్, సెక్రటరీ, దసరా బుల్లోడు, ఇలాంటి చిత్రాల్లో రాసినటువంటి పాటలు ఇప్పటికీ చెవి కోసుకొని వింటున్నాం. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి పాటల్లో కొన్ని విజయవంతమై అవుతున్నాయి. బాగా జనం ఆ కొద్ది కాలం మాత్రం ఆదరిస్తున్నారు. అంటే పాట ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఆత్రేయ బాణి ఇంత మునిపే చెప్పాను నేను, ఆయన సినీ వేమన అని. అంటే తేట తేట పదాలతోని బరువైనటువంటి భావాన్ని తేలికైనటువంటి పదాలతోని రాసి సామాన్యుడి యొక్క గుండె తలుపు తట్టినటువంటి వాడు ఆత్రేయ. అలా ఇప్పుడు ఎవరూ ప్రయత్నించడం లేదు. ఉదాహరణకి మరి మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎంత గొప్పగా చెప్పాడు. మనసు మీద ఆయన అది చెప్పినటువంటిది ఒక భాష్యం లాంటిది. అలాగే నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, ఏ కన్నీటిన కాల ఏముందో తెలుసునా, ఎంత గొప్పగా చెప్పాడు. నారాయణ రెడ్డి గారు ఏమన్నారు అంటే, నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అనేటువంటి ఒక వాక్యం 20 కావ్యాలు పెట్టు అని ఆయన 1986లోని ఆత్రేయ నాటకోత్సవంలో ప్రసంగిస్తూ చెప్పారు. అలాగా మరి మనసునికి మనిషికి కొత్త భాష్యాలు చెప్పినటువంటి అక్షర యోగి ఆత్రేయ. ఓకే, పాటల్లో ఉండేటువంటి కొన్ని వాక్యాలు మహావాక్యాలుగా, సామెతలుగా జనంలో స్థిరపడిపోయాయి. అలాంటి వాటిలోని అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషికని అని అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడూ తన పాటలు ఎన్ని పాటలు రాశారో, ఎన్ని నాటకాలు రాశారో ఆయన ఎప్పుడూ లెక్క వేసుకోలేదు. కానీ చివరి దశలో మాత్రం ఆయన తన పాటల పుస్తకాలు కనీసం ఒక పుస్తకం అన్నా చూసుకోవాలని ఆశపడ్డారు. అది నెరవేరలేదు. ఆయన చనిపోయిన తర్వాత డాక్టర్ జగ్గయ్య గారు పూనుకోవడం వల్ల జగ్గయ్య గారు సంపాదకుడిగా, నేను సహ సంపాదకుడిగా అప్పుడు ఆత్రేయ సాహితీ వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఆత్రేయ సాహితీ వెలుగు చూడడం కష్టం అని అనుకుంటున్నటువంటి రోజుల్లో బాలుగారు పూనుకొని మొత్తం ఆయన పాటలైనా పునర్ముద్రిద్దాము అనేటువంటి ప్రతిపాదన చేశారు. దానికి మిత్రులు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు బాసటగా నిలిచారు. బాలుగారు సంకల్పాన్ని, ఆయన దివంగతులైనప్పటికీ బాలుగారి సంకల్పాన్ని నెరవేర్చి ఈ
పాటల ముద్రణ అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి వరప్రసాద్ రెడ్డి గారు చాలా వరకు తోడ్పడ్డారు. ఇప్పుడు ఒకటి అనుకోవాలి, ఆత్రేయ గారు తన ఇది 100వ జయంతి సంవత్సరం, రేపు మే 7వ తేదీతో ఆయనకి 100 సంవత్సరాలు నిండిపోతాయి. ఆయన ఆత్మ ఈ ఆత్రేయ సాహితీ అనేటువంటి ఈ పుస్తక ముద్రణని గమనించినట్టయితే చాలా సంతోషిస్తుంది. అలాంటి క్రతువుని నెరవేర్చడంలో భాగస్వామిగా నేను చాలా ఆనందపడుతున్నాను. మరి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని అన్నాడు మహాకవి ఆత్రేయ. నేను ఆత్రేయ గారి నాటకాల మీద పరిశోధన చేయడంతో ఆత్రేయకి నాకు ఒక అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆత్రేయ ఆత్మకి శాంతి కలిగేలాగా బాలుగారు ప్రతిపాదనతోని ఈ ఆత్రేయ సాహితీ ముద్రణలోని నేను ఒక ప్రధాన పాత్రధారిని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆచార్య ఆత్రేయ గారు ఈయన గురించి చెప్పాలంటే తెలుగు వాళ్ళందరూ చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన కవి, మనసు కవి అంటారు ఆయన. ఒక సినిమాలో ఆయన పాటలన్నీ రాశారు. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. జగన్నాథరథ చక్రాలు ఆ సినిమా పేరు. దాన్ని చాలా అదృష్టంగా భావిస్తాను. దాదాపు ఒక వారం రోజుల పాటు ఆయనతోనే గడిపాను, నా పాటలన్నీ రాయించుకునేంత వరకు. అయితే ఆయన హోటల్ ప్రెసిడెంట్ రూమ్లో ఉన్నారు. డబుల్ కాట్ బెడ్, ఒక పక్కన ఒక దివాన్ లాంటిది. ఆయన పిల్లోలు సపరేట్గా తెప్పించేవాడు, పెద్ద లావుగా ఉండే పిల్లో. ఒక పిల్లో మీద మరొక పిల్లో వేసుకుని దాని మీద తల పెట్టుకుని ఇలా పడుకునేవాడు. నేను కొంచెం ఆశ్చర్యంగా చూశాను ఫస్ట్ డే. ఏంటలా విచిత్రంగా చూస్తున్నావు, తల అంత పైకెత్తుకుని పడుకోవాలా అనే కదా అని ఉద్దేశం అన్నాడు. నవ్వాను. అవునండి అని. కవేనే ఆవిడెప్పుడు తల పైకెత్తుకుని బతకాలి, నేను నిద్రపోయేటప్పుడు కూడా తల పైకెత్తుకుని నిద్రపోతాను, ఆత్రేయ ఎలాగే బతుకుతాడు అని చెప్పాడు ఆయన. చాలా గమ్మత్తైన క్యారెక్టరైజేషన్ మనిషి. ఆయన కొన్ని నిర్దిష్టమైనటువంటి వీటితోటే చివరి వరకు అలాగే ఉన్నారు ఆయన. సరే, ఆయన పడుకొని ఒక కాలు మీద మరో కాలు వేసి ఇలా ఊపుతూ, అంటే పాట గురించి ఆలోచిస్తున్నాడు అనేది నాకు అర్థమయ్యేది. ఎప్పుడన్నా ఒకసారి నేను ఆయన కాళ్ళ వైపు చూస్తూ ఉండడమే నా పని, వేరే పనేం లేదు. ఆయన మేల్కొని ఉంటే నా పాట రాస్తారు అని. సరే, ఎప్పుడైనా ఈ కాలు ఇలా ఇలా కదిలి ఆగుతూ ఉంటే అక్కడ నా దగ్గర ఉన్న పెన్నో ఏదో ఒకటి కింద పడేసేవాడిని. ఆ చప్పుడుకి ఆయన లేచేవారు. లేచి కళ్ళు తెరిచి చూసి, నువ్వు కావాలని కింద పడేసావు కదా, నువ్వు దుర్మార్గుడు నాయన అనేవాడు. లేదు సార్, గురుగారు పొరపాటు అయిపోయింది, నాకు చెయ్యి తగిలి కింద పడిందంటే, లేదు నీ పాట రాయటం లేదు, నేను నిద్రపోతున్నాను అనుకొని నువ్వు వేశావు, నీ పాట గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పేవారు ఆయన. అయితే ఆయనలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, పాట పూర్తిగా అయ్యేంత వరకు కటింగ్ పేస్టింగ్ అంటాం ఇప్పుడు మనం కంప్యూటర్లో, మొత్తం ఆయన బ్రెయిన్లోనే చేసుకున్నారు. మొదటి అక్షరం మొదలు పెడితే ఎండ్ వరకు పాట మొత్తం డిక్టేట్ చేస్తే మనం రాసుకోవచ్చు. అంత లోపలే అంతర్మాదనం అంతా చేసుకొని పాట చెప్పేసేవారు. మరొకసారి ఏం జరిగిందంటే, చక్రవర్తి గారి కంపోజింగ్, మా సినిమాకి కూడా చక్రవర్తి గారే. నాకు ఇంకా 2 పాటలు, మా సినిమా 2 పాటలు రాయాలి. ఆయన కంపోజింగ్లకు వేరే వాళ్ళని రానివ్వరు. మా సినిమాకి సంబంధించింది కాకపోయినా కానీ ఆయనతో ఉన్న చనువు కొద్దీ వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాను. అంటే అప్పుడు బాలిచ్చులు పరుపులు ఉండేవి, ఆయన ఎడ్జ్లో కూర్చుంటే ఆయన పక్కనే కింద కూర్చున్నాను. ఆయన ఒక 3 అక్షరాల మాట కోసం వెతుక్కుంటున్నారు. దాదాపు అందరూ సైలెంట్గా ఉన్నారు. నేను మెల్లగా ఆ 3 అక్షరాల మాటని ఆయన చెవిలో గురువుగారు అన్న. నాకల్లా ఇలా చూశాడు. మల్లెలు అంటే అలా ఉంటుంది అన్న. అంటే వెంటనే తోక తొక్కిన పాములా అయిపోయాడు మనిషి. మల్లెలు కాకపోతే నా పొల్లలు అని రాస్తాను, నువ్వెవడో రాసలో, వెళ్ళు బయటికి వెళ్ళి ముందు ఇక్కడి నుంచి, అరే భట్టాచార్య వీడి పేపర్ ఇవ్వు, తీసుకెళ్తాడు, వెళ్ళిపోతాడు, ముందు వెళ్ళి బయటికి అని కసిరేశాడు. బయటకు వచ్చి చాలా, అంటే అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు, అంత ఏజీ కాదు, ఏదో చనువుగా ఉంటున్నారు కదా అని అనేసాను. తర్వాత 3వ రోజు మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాను. నన్ను అసలు పట్టించుకోలేదు. గురుగారు పొరపాటు అయిపోయింది, సారీ అండి, ఏం పట్టించుకోలేదు. మళ్ళీ 4వ రోజు వెళ్ళా.
అలా మూడోసారి వెళ్ళినప్పుడు చెప్పారు, నా గర్ల్ ఫ్రెండ్ మీద చేయి వేసినా ఒప్పుకుంటాను, కానీ నా పాటలో వేలు పెడితే సహించలేను, గుర్తుపెట్టుకో అన్నారు. ఇది ఆయన తాలూకు నేను ఆయనతో ఎక్స్పీరియన్స్ చేసిన సన్నివేశాలు. అయితే ఆయన పాట రాస్తే మాటలాగా ఉంటుంది, అది మాటలు రాస్తే సినిమాలో అవి పాటల్లాగా ఉంటాయి. అంటే నేను ఎర్లీ డేస్లో చూసిన సినిమాలు దసరా బుల్లోడు, ప్రేమనగరు, అంటే ఒక్కొక్క మాటని ఆయన తరాజుతో తూచి రాశాడా అని అనిపించేది. ఎవరి రక్తం లత అంటాడు, అదేనా అమ్మ మీరనే కడుపు తీపి, ఇలా ఎన్నో. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని మనం అంతా అనుకుంటాం కదా. ఆత్రేయ గారు కూడా ఎప్పుడో రాశారు కాలజ్ఞానం తన పాటల్లోనే. అదేంటంటే ఇప్పుడు మన ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ విపత్కర పరిస్థితి ఏదైతే ఉందో దీనికి అన్వయించుకుంటే కనుక ఫస్ట్ లాక్డౌన్ పెట్టినప్పుడు వలస కూలీలు అందరూ వెళ్ళిపోతున్నారు, మూట అమ్ములే సర్దుకొని వెళ్ళిపోతున్నారు, తినడానికి ఏమీ లేదు. అప్పుడు ఆ సందర్భంలో సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అని పాడుకుంటూ ఎవరికి వాళ్ళు మనసులోనే అంటే రోదిస్తూ పాడుకుంటూ వెళ్ళిపోయారు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ అన్నారు. అంటే మొత్తం క్యాపిటల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ కానీ క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణ కానీ ఢిల్లీ కానీ నిర్మానుష్యంగా ఉండిపోయినాయి. అటువంటి పరిస్థితి అది అయిపోతే మరొకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉన్న పిల్లలు, ఇక్కడున్న తల్లిదండ్రులు వాళ్ళు పోతే ఆ ఫోటోకి దండం పెట్టుకోవడం తప్పితే వేరే ఏమీ చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితికి అన్వయిస్తూ ఆ ఫోటో కింద రాసుకోవాల్సిన మాటల్లాగా అనిపిస్తాయి అవి. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, పాడుతా తీయగా చల్లగా అని రాశారు ఒక పాట, మగ మనసులో. వీటన్నిటికంటే పరాకాష్ట ఇప్పుడు పిల్లలు అమెరికాలో, పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు. ఈ కరోనా కారణంగా చనిపోయిన తల్లి కానీ కనీస దహన సంస్కారాలకు కూడా వాళ్ళు రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదో అనాథ శరణాలయం వాళ్ళు, ఏదో అమ్మ ఫౌండేషన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భానికి ఆయన రాసిన పాట ఒక సినిమాలోది, కడుపు చించుకు పుట్టిందొకడు, కాటికి నిన్ను మోసేదొకడు, తలకు కొరివి పెట్టేదొకడు, ఆపై నీతో వచ్చేదెవడు అని రాశారు ఆయన. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అని. ఈ పాటలన్నీ ఆయన 50 ఏళ్ల క్రితం రాశారు. మరొక 100 ఏళ్ళు తెలుగువాడు ఉన్నంతకాలం ఈ పాటలన్నీ అన్ని సందర్భాలకి, చాలా సందర్భాలకి వీటన్నిటిని మనం అన్వయించుకోవచ్చు. ఆత్రేయ గారి పాటల్లో ఉన్న గొప్పతనం అది. ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా నమో ఆత్రేయ నమో నమః. జై శ్రీరామ్. మే 7వ తారీఖు ఆత్రేయ గారి జన్మదినోత్సవం, జయంతి. ప్రముఖులైన వ్యక్తుల తాలూకు జయంతుల తారీఖులు, వర్ధంతుల తారీఖులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆ రోజున వాళ్ళని పునఃసంస్మరించుకోవడం అనేది ఒక సత్సంప్రదాయమే, ఆచారమే. కానీ రాను అది ఒక మామూలు ఆచారంగా మారిపోతుంది. ఎలాగంటే ఆ రోజున వాళ్ళని ప్రత్యేకంగా సంస్మరించుకోవటం అనేది ఆ రోజున మాత్రమే సంస్మరించుకోవడం దాకా వెళ్ళిపోయింది. అంటే మనకి జనవరి 30 వస్తే గాంధీ వర్ధంతి, అక్టోబర్ 22 వస్తే గాంధీ వర్ధంతి. మరి ఆ తర్వాత కొందరు వ్యక్తులు పుట్టి వాళ్ళు వెళ్ళే లోపల వాళ్ళు జీవించే విధానం ఏమవుతుందంటే వాళ్ళు మనలాగా మనగా మారిపోతారు. వాళ్ళు మన భాషలో ఒక జాతీయం అయిపోతారు, ఒక నుడికారం అయిపోతారు, మన శ్వాసలో ఒక భాగం అయిపోతారు, మన జీవన సంవిధానంలో ఒక భాగం అయిపోతారు. నాటక రచయితగా, సినిమా పాటల రచయితగా, మాటల రచయితగా ఆత్రేయ గారు చాలామందిలాగే పేరు తెచ్చుకున్న, ఆ చాలామందికి ఉన్న ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన మన తెలుగు జాతీయతలో ఒక భాగంగా అయిపోయారు. ప్రత్యేకంగా ఇవాళని తలుచుకోకర్లేదు. ఒక పాట చెవిని పట్టడము, ఓ మాట అనుకోవటం, ఏదో అన్నట్టు ఆత్రేయ చెప్పినట్టు అంటూ ఉండడం, ఇలా మనకి నిరంతరం అలవాటు అయిపోయింది. అయినా
ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడం మంచి పని కనుక ఆ మంచి పని చేస్తూ నమస్కారం. ఆత్రేయ గారు గురించి మాట్లాడే అంత కెపాసిటీ అయితే నాకేం లేదు. బట్ ఆయన నాకు ఒక సినిమా చేశారు, జగన్నాథ రాజచక్రాలు. 5 పాటలు రాశారు దాంట్లో. గ్రేట్ మ్యాన్. అంటే అఫ్కోర్స్ ఆయన పాటలు చూసి వింటూ పెరిగాం. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతవరకు ఆయన పాటలు ఎక్కువ నవ్వుతున్న భవిష్యత్తు. ప్రేమ పాటలు కానీ, లవ్ సాంగ్స్ కానీ, లేకపోతే మనసు పాటలు కానీ, లేకపోతే ఫిలాసఫీ కానీ, మూగ మనసుల్లో పాటలు ఉంటాయి, అద్భుతమైన పాటలు. సో ఆయన చెప్పిన ఫిలాసఫీ అసలు ఒక్కొక్కటి అర్థం కాదన్నమాట. అంత డెప్త్గా వెళ్ళిన రైటర్స్ మనకి, అది కూడా మనం మాట్లాడుకునే భాషలో ఉంటాం. మనసు మోగదే కానీ బాస్ ఉంటుంది దానికి, మనసున్న మనిషికి వినిపిస్తుందా అది అంటాడు ఆయన. అది ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో అంటాడు. అట్లాగే చావు పుట్టక లేనిదమ్మ నేస్తమన్నది, అది జనజనమకు అది మరి గట్టి పడుతుంది. ఇట్లా ఒకటిగా చెప్పుకుంటూ పోతుంటే ఏదో మాట్లాడినట్టు ఉంటుంది. ఓ సినిమాలో రాస్తాడు, నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా పిల్ల, అది నిజమైంది తెలుసుకోవే తెల్లారే కల్లా. అది పాటలాగా అసలు అనిపిస్తుందా, మాటలాగా ఉంటుంది. ఇట్లా ఆయన చెప్పుకుంటా పోతే ఎన్ని సినిమాలు ఎన్ని పాటలు. అసలు మాటలు మాట్లాడుకునే పాటలు రాయటం అనేది చాలా ఇబ్బంది. ఆ తర్వాత ఏ తరంలోనే ఎవరు గ్రేట్ వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, చాలా గొప్ప వాళ్ళంతా వచ్చారు. చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, చాలామంది వచ్చారు. కానీ బట్ ఆయన లేదు. ఆరుద్ర గారు అప్పుడప్పుడు కొంచెం ట్రై చేస్తున్నట్టు అనిపించేది, కానీ ఆయనలాగా రాసిన వాళ్ళు మళ్ళీ కనపడలేదు నాకు. సో గ్రేట్ రైటరు. అలాంటి రైటరు తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన సాంగ్స్ అట్లాగే ఉంటాయి, సంగీతం ఉన్నంతకాలం ఆయన సాంగ్స్ అంటాడు. అలాంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఆయన బర్త్డే రోజు ఆయన గుర్తు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. శరణమ్మ. నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలు అంటే ఇష్టం. గ్రామ్ఫోన్ రికార్డులతో కూడా పరిచయం. చదవగలిగే వయసు వచ్చేసరికి సినిమా పాటలు రాసిన వారి పేర్లతో పరిచయం. బలిజేపల్లి లక్ష్మీకాంత్ కవి, భూ కైలాస్, తాపీ ధర్మారావు, ద్రోహి, ఆ తర్వాత మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఇంకెంతమందో. ఆ సమయంలో నాకు కొత్తగా అనిపించిన వాళ్ళు ఆరుద్ర, ఆత్రేయ. వీరిద్దరిని మొదట్లో ప్రోత్సహించింది కెఎస్ ప్రకాష్ రావు. వాళ్ళ సొంత సినిమాల్లో మొదట్లో స్వతంత్ర పేరున ద్రోహి తీశారు. ఆ తర్వాత ప్రకాష్ ప్రొడక్షన్స్ పేరిట దీక్ష, కన్నతల్లి, ఇంకెన్నో. ఆత్రేయ మొదటి పాట నాకు గుర్తున్నది పోరా బాబు పో, దీక్షలో అనుకుంటాను ఉపయోగించారు. అందులోనే భయం భయం బ్రతుకు భయం, ఇది సినిమా కోసం రాసిన పాట కాదు. కెఎస్ ప్రకాశ్రావు గారు చెప్పారు, పాట రాయడానికి ఆత్రేయ ఇష్టపడలేదండి, నాటకాలు రాసేవాడిని, నా చేత డైలాగులు రాయించుకోండి అన్నారు. ప్రతిమాలి నేను రాయించుకున్నాను, ఆ పాట బాగా వచ్చింది. ఈ భయం భయం బ్రతుకు భయం అనేది ఆయన రాసిన ఏదో ఒక నాటకంలో పాట అనుకుంటాను, అది దీక్షలో పెట్టారు. ఇవి గొప్ప పాటలు, నాకు ఎంతో నచ్చిన పాటలు అని చెప్పడానికి లేదు. సినిమాకి సన్నివేశానికి తగిన పాటలు. సరే, నాకు చిన్నతనంలో సరదా పాటలు అంటే ఇష్టం. ఈ ఆత్రేయ గారి పాటలు సినిమాలో ఒక అంతర్భాగం అయిపోయినట్టు మోగ మనసులు నిరూపించింది. మోగ మనసుల్లో సంగీతం ఎలాంటిదో, ఆ పాటలు ఉండే సన్నివేశాలు ఎలాంటివో నేను ఎవరికి చెప్పక్కర్లేదు.
అందులో కొసరాజు రాసిన పాట గౌరమ్మ ఉంది, ఇంకెవరో రాసిన ఇంకేదో పాట ఉంది. అయితే మొత్తం మీద ముఖ్యమైన పాటలన్నీ అత్రేయ గారు రాశారు. ఆ కలయిక ఆదుర్తి సుబ్బారావు, ఆత్రేయ, కేవి మహాదేవన్ ఎన్నో సినిమాలకి మంచి పుష్టికరమైన పాటలు, సరదా పాటలకి సరదా, విచారమైన భావాలు వ్యక్తపరిచే పాటలు అవి సుమంగళిలో మరొక దాంట్లో. చూసారా, ఈ ముగ్గురు తక్కిన వాళ్ళ చేత మంచి పాటలు రాయించుకోలేదా, మంచి వరసలు తయారు చేయలేదా, మంచి సన్నివేశాలకి మరి కాస్త రాణి. రాత్రిపూట చుక్కలు కనపడతాయి, చంద్రుడు కనపడతాడు, ఉదయం పూట సూర్యుడు కనపడతాడు. ఇది చెప్పడం ఏంటి, ఉదయం పూట కూడా చుక్కలు కనపడే పూటలు ఉన్నాయి. రాత్రిపూట సూర్యుడు ఎక్కడో కనిపిస్తాడట, నార్వేలోనూ ఎక్కడో మిడ్ నైట్ సన్ అంటారు. అది కాదు, ప్రచారంలోకి వచ్చి సినిమా ముఖ్యంగా ఏదో చదువుకున్న వాళ్ళ కోసమో పండితుల కోసమో తయారయ్యే కళ కాదు. సామాన్య ప్రజకు నచ్చాలి సినిమా. అటువంటి సామాన్య ప్రజకు నచ్చి వాళ్ళ మనసులు ఆకట్టుకునే సినిమాయే సినిమా. నా దృష్టిలో పెద్దగా విజయవంతమైన సినిమా నాకు ఒకటి నచ్చకపోవచ్చు, అది నా అభిప్రాయం అవుతుంది. కానీ ఎటువంటి ఏమని చెప్పను, అసభ్యకరమైన విషయాలు ప్రసక్తి లేకుండా ప్రేమలు, పెళ్ళిళ్ళు, విరహాలు, వీటి గురించి వచ్చిన సినిమాలు, పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ ఎన్నో పాటలకు రచయిత ఆత్రేయ. సెలవు.